వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆవకాడో శాండ్విచ్. క్రిస్పీగా బ్రెడ్, క్రీమీగా ఆవకాడో. ఈ రెండు కలిపి తింటే చాలా మంచి కాంబినేషన్ అండి. ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఆవకాడోతో ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మాట్లాడుకుంటూ ఎలా చేయాలో ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఇందులో కావాల్సిన పదార్థాలు ఏమేంటో ఒక్కసారి చూసేద్దాం, వచ్చేయండి. ఒక 3 ఆవకాడోలు తీసుకోండి. అలాగే ఒక్క నిమ్మకాయ, రుచికి తగ్గట్టు సాల్ట్, 3 మిరపకాయలు తీసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా తీసుకోండి. ముందుగా మిర్చిని సన్నగా ముక్కలు కట్ చేసేసుకోండి, వాటిని పక్కన పెట్టేసేయండి. అలాగే కొత్తిమీరని కూడా బాగా సన్నగా కట్ చేసేసుకుని దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ఆవకాడోకి ఆవకాడోని సగం చేసి దాని మధ్యలో ఉండే ఆ గింజను తీసేసి పల్ప్ అంతటిని ఒక గిన్నెలో వేసుకోండి. ఇలా వేసుకున్న దాన్ని, ఈ ఆవకాడో మాత్రం చేసుకున్నాక 1 గంట లోపు తినేయాలండి, లేదంటే ఆక్సిడైజ్ అయిపోతుంది. కాబట్టి ఇది మనం ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నామో ఒక హాఫ్ అన్ అవర్ ముందే తయారు చేసుకుంటే పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మనం దేనితో అన్నా గరిటెతో బాగా మెదిపేసి మెత్తగా పేస్ట్లా చేసేసేయండి. ఆవకాడోలో మంచి గుడ్ ఫ్యాట్ ఉంటుంది. చాలామందికి ఆవకాడో నచ్చదు, కానీ ఆవకాడోని ఇలా చేసుకు తింటే ప్రతి ఒక్కళ్ళు లొట్టలేసుకు తినేస్తారు. ఇప్పుడు ఇందులో సాల్ట్ని వేసుకోండి, రుచికి సరిపడా వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మనం కోసి పెట్టుకున్నాం కదా, నిమ్మకాయని కూడా ఇందులో పిండేసేయండి. పులుపు బాగా తినేవాళ్ళు అయితే కంప్లీట్గా ఒక నిమ్మకాయ పిండుకోండి, లేదంటే కొంచెం తగ్గించి పిండుకోండి. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు అవి కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసే వరకు చక్కగా కలిపేసేసుకోండి. ఇది బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా మంచిదండి. ఇది మంచి గుడ్ ఫ్యాట్ కాబట్టి మనం ఇది కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటేనే మనకి హెల్త్కి కూడా మంచిది. సరే, ఇదంతా బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు బ్రెడ్ని తీసుకుని, ఇప్పుడు నేను సోర్డా బ్రెడ్ వాడానండి, లేదు అంటే మామూలు బ్రెడ్ కూడా వాడచ్చు. బ్రెడ్ని మంచిగా బటర్ వేసుకుని అటు ఇటు చక్కగా ఎర్రగా కాలిలాగా శుభ్రంగా కాల్చేసుకోండి. ముక్కలన్నీ రెడీ పెట్టేసుకోండి ఫస్ట్ కాల్చుకుని. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే ఒక్కసారి చూసేద్దాం, వచ్చేసేయండి. ప్లేట్లోకి బ్రెడ్ ముక్కలు వేసేసుకోండి. అలాగే ఇప్పుడు అవకాడో అందులో పెట్టుకుని, సన్ డ్రైడ్ టమాటాస్ దొరుకుతాయి మనకి, కొంచెం సన్ డ్రైడ్ టమాటాస్ తీసుకుని వేసుకోండి. అలాగే అందు మీద ఫెటా చీజ్ కూడా కొంచెం వేసుకోండి. ఈ ఫెటా చీజ్ వేయడం వల్ల పుల్లగా ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ ఇది వేసుకోవాలని రూల్ ఏం లేదండి, ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అలాగే ఇందు మీద సీజనింగ్ స్ప్రింకిల్స్ అని దొరుకుతాయండి, అవి కూడా కాస్త జల్లుకోవచ్చు, లేదంటే మామూలుగా మన పిజ్జా స్ప్రింకిల్స్ కానీ ఇందు మీద వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అలాగే పికిల్స్ని కూడా పక్కన పెట్టుకోండి. చక్కగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకోండి. అన్నీ కలిపి నంచుకుని ఒక్కొక్క బ్రెడ్ ముక్కని అందులో ముంచుకుని ఆ పికిల్స్ నంచుకుని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేశారంటే ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.